ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు వినండి. వినడమే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. చాలా కాలంగా మనం ఆన్లైన్కి అలవాటు పడిపోయాం. ఈమెయిల్, సోషల్ మీడియా, క్లౌడ్ సర్వీసెస్ ఇలా ఏదో ఓ కారణంతో ప్రతి నిత్యం ఆన్లైన్లో ఉంటున్నాం. జేబులో ఉన్న ఫోన్ అయినా, చేతిలో ఉన్న ట్యాబ్ అయినా, టేబుల్ మీది పీసీ అయినా ప్రతినిత్యం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి ఉంచుతున్నాం. ఫోన్స్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, అలాగే స్టోరేజ్ సిస్టమ్స్ ఇలా అన్నిటినీ ఆఫ్లైన్గా మార్చేసే సరికొత్త ట్రెండ్ ఇది. అసలు ఎందుకు ఇలా? ఒకప్పుడు అందరూ ఇంటర్నెట్ లేకుండా బతికిన వాళ్లే. అప్పట్లో ఆన్లైన్ సౌకర్యం అన్నదే లేదు. అంతా ఆఫ్లైన్. సమాచారం కావాలంటే న్యూస్ పేపర్లు, పత్రికలు చదివేవారు. రీడింగ్ అయినా, రీసెర్చ్ అయినా అన్నిటికీ పుస్తకాలే ఆధారం. మనుషులు ఒకళ్ళనొకళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఉత్తరాలు రాసుకునేవారు. వ్యాపారాలన్నీ క్యాష్తోనే జరిగేవి. ఇక బ్యాంకు పనులు చేసుకోవాలంటే నేరుగా బ్యాంకు వెళ్లాల్సిందే. వినోదం కావాలంటే థియేటర్లో అడుగు పెట్టాల్సిందే. అయితే తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ విప్లవంతో ప్రపంచమే మారిపోయింది. ఆఫ్లైన్ జీవితం కాస్త ఆన్లైన్ అయిపోయింది. అన్ని రంగాలు డిజిటలైజ్ అయిపోయాయి. ఇంటర్నెట్ ఆధారంగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక వ్యాపారాలైనా, బ్యాంకింగ్ అయినా అన్ని వెబ్సైట్స్ మీద, యాప్స్తోనూ నడిచే కాలం వచ్చింది. సమాచారానికి, కమ్యూనికేషన్కి న్యూస్ వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఆన్లైన్ చాటింగ్ ఇలా ఎన్నో మార్గాలు. విషయాలు నేర్చుకోవాలంటే రిమోట్ లెర్నింగ్, ఆన్లైన్ కోర్సులు వచ్చేశాయి. ఆఖరికి వైద్య రంగంలో కూడా టెలిమెడిసిన్ వచ్చేసింది. వినోదానికి యూట్యూబ్, ఓటీటీలు, ఆన్లైన్ గేమింగ్. ఒకటేమిటి, ఇలా సర్వం ఇంటర్నెట్ మీద ఆధారపడే జీవితం మొదలైంది. చెప్పాలంటే ఇంటర్నెట్ లేకపోతే జీవితమే గడపలేమన్నంత స్థాయికి నెట్ని వాడుతున్నాం. నగదు కనుమరుగవుతోంది. అసలు కరెన్సీయే ముట్టుకోకుండా యూపీఐతో లావాదేవీలు జరపడం ఎక్కువైంది. ఇంతెందుకు, అసలు మనుషులే ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోకుండా ఆన్లైన్లోనే పలకరించుకుంటున్నారు. ఇలా ఇంటర్నెట్ రావటం వల్ల మొత్తం మనిషి జీవిత స్వరూపమే మారిపోయింది. అయితే ఇంటర్నెట్ మీద ఆధారపడి ఇలా జీవించటం వల్ల మనకి సౌకర్యం పెరిగిందని సంతోషపడుతున్నాం. కానీ పూర్వకాలంలో మనకి ఉన్న ప్రైవసీ ఇప్పుడు లేకుండా పోతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే నెక్స్ట్ క్షణంలో దానికి సంబంధించిన యాడ్ మనకి కనిపిస్తుంది. ఇందుకు కారణం బ్రౌజర్లోని కుకీస్. ఇవి మన పనుల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా వాడకం పెరిగాక పర్సనల్ విషయాలన్నవే లేకుండా పోతున్నాయి. కొందరైతే ఈ పిచ్చితో ఎక్కువగా సోషలైజ్ అవుతున్నారు. తమ జీవితంలో జరిగిన ప్రతి నిమిషాన్ని, ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు స్టేటస్లు, పోస్టులు అంటూ పబ్లిక్ చేస్తున్నారు. తమ జీవితాన్ని తామే నలుగురి మధ్య పెట్టుకుంటూ అదే ఎంజాయ్మెంట్గా భావిస్తున్నారు. అందులో ఆనందం లేదని అనలేవు. కానీ ప్రైవసీ మిస్ అవుతున్న విషయాన్ని మాత్రం మనలో చాలామంది సీరియస్గా తీసుకోవటం లేదు. అదే ప్రమాదకరం. నిజానికి ఆన్లైన్లో మన పర్సనల్ డేటా మీద చాలామంది కళ్ళుంటాయి. ఒక పక్క వ్యాపారాలు, మరో పక్క ప్రభుత్వం, ఇంకో పక్క సైబర్ నేరగాళ్లు మన డేటా మీద కన్ను వేసే ఉంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం మాస్ సర్వేలెన్స్ పేరుతో మన మీద నిరంతరం నిఘా పెడుతుంది. సైబర్ సెక్యూరిటీని సాకుగా చూపించి ప్రభుత్వాలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సోషల్ మీడియా కంపెనీలు కూడా ప్రభుత్వాలతో కలిసి మన డేటాని షేర్ చేసుకునే కాలం వచ్చింది. మన కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్స్, మన వెబ్లో ఎక్కడ లాగవుతున్నాం, ఎప్పుడు లాగౌట్ అవుతున్నాం, ఈ వివరాలన్నీ గవర్నమెంట్ తలుచుకుంటే క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇక వ్యాపారాల మాటకొస్తే మనం చేస్తున్న గూగుల్ సెర్చ్లు, మన ఫేస్బుక్ యాక్టివిటీలు, మనం చూస్తున్న యూట్యూబ్ వీడియోలు, వీటన్నిటి మీద కన్నుంది. ఈ వివరాలన్నీ తెలుసుకుంటే అది బిజినెస్ సంస్థలకి పెద్ద లాభం. మన పర్సనల్ హ్యాబిట్స్ ఆధారంగా కంపెనీలు మనకి టార్గెట్ యాడ్స్ పంపి లాభపడుతూ ఉంటాయి. అసలు ఒకసారంటూ మన డేటా బయటపడితే అది మన అలవాట్లని కూడా వాళ్ళకి తెలియచేస్తుంది. ఇప్పుడు ఏఐ వచ్చాక ఈ ఎనాలిసిస్ అనేది ఇంకా ఈజీ అయిపోయింది. మరోపక్క సైబర్ నేరగాళ్ల అటాక్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఆఖరికి పర్సనల్ వ్యక్తుల పీసీలకి కూడా ఇప్పుడు పూర్తి రక్షణ ఉందని చెప్పలేం. సిస్టంలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ అవి 100% గ్యారంటీ ఇవ్వవు. సిస్టమ్ అనేది ఒకసారి సైబర్ దాడికి గురైతే డేటా లాక్ కావచ్చు. అప్పుడు బిట్కాయిన్ రూపంలో నేరగాళ్లు అడిగినంత సొమ్ము చెల్లించి డేటాని డిక్రిప్ట్ చేసుకోవాల్సిన దుస్థితి కూడా వస్తోంది. ఇవే ర్యాన్సమ్ వేర్ అటాక్స్. ఇవే కాదు, సైబర్ ఫ్రాడ్స్ ఇంకా ఉన్నాయి. ఫిషింగ్ మెయిల్స్, బ్యాంకింగ్ స్కామ్స్, మనలాగా నమ్మించి మరొకరిని మోసం చేసి సోషల్ ఇంజనీరింగ్ ట్రిక్స్, ఇలా ఎన్నో. ఇవన్నీ కేవలం మన సమాచారం ఇతరులకి తెలియటం వల్ల జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పి
సైబర్ నేరగాళ్లు మనని మోసం చేయాలంటే మనకి ఆ బ్యాంక్లో అకౌంట్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియటం వల్లే జరుగుతుంది. డేటాకి ప్రైవసీ ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. ఇక మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ గురించి చెప్పుకుందాం. ఫోన్లోని యాప్స్ అయితే ప్రతినిత్యం మన డేటాని దోపిడీ చేస్తూనే ఉన్నాయి. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు అది మన డేటా యాక్సెస్ చేయడానికి మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి మన పర్మిషన్ అడగడం అనేది కేవలం నామమాత్రం. మనం పర్మిషన్ ఇవ్వకపోతే యాప్ ఇన్స్టాల్ కాదు, ఇన్స్టాల్ అయినా పనిచేయదు. మరింకే ఉంది, దీన్ని ఆసరాగా చేసుకుని యాప్స్ మన డేటాని దోచేస్తున్నాయి. చాలా యాప్స్ తమ పనికి ఎంతమాత్రం అవసరం లేని అనుమతులు కోరుతుంటాయి. ఉదాహరణకి ఒక యాప్ పనిచేయడానికి మన లొకేషన్తో సంబంధం లేదు, కానీ అడుగుతుంది. మరో యాప్కి మన కాంటాక్ట్స్తో పనే లేదు, కానీ మన కాంటాక్ట్స్ యాక్సెస్ చేసే పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయదు. ఇలాగే మరో యాప్ మన మైక్తో యాక్సెస్ అడుగుతుంది. పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మనం ఏది మాట్లాడినా మనకి తెలియకుండా రికార్డ్ చేస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా మన డేటా దోపిడీకి గురవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లాష్ లైట్ యాప్కి మన ఫోన్ కాల్ లాగ్స్తో పనేంటి, కానీ పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయదు. ఇలా మన ప్రైవసీ నవ్వుల పాలవుతోంది. పర్సనల్ డేటాని దుర్వినియోగం చేసే కంపెనీలెన్నో యాప్ల పేరుతో మన ఫోన్లోకి వచ్చి మన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నాయి, ఎవరెవరికో అమ్ముకుంటున్నాయి. దీనినే థర్డ్ పార్టీ డేటా షేరింగ్ అంటారు. ఇక ఈ మధ్య ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత డేటా అనాలిసిస్ కూడా మొదలైంది. మనం ఆన్లైన్లో ఏం చూశామో, ఏం చేశామో తెలుసుకొని మన గురించి అంచనా వేయడం జరుగుతోంది. ఇది మరింత ప్రమాదానికి కారణమవుతోంది. మనం నిత్యం వాడుతున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇలాంటి బాట్స్లో డేటా రికార్డ్ అవుతుంది. మనం చాట్ చేసిన ప్రతి సెషన్ రికార్డ్ అవుతోంది. మా ఏఐ ఇంజిన్స్ని మరింత ఇంప్రూవ్ చేసేందుకు ఈ డేటా కావాలి అని చెబుతూ మన పర్సనల్ టాక్స్ అన్నిటినీ వీళ్లు స్టోర్ చేస్తున్నారు. ఏఐ వల్ల మరికొన్ని కొత్త ప్రమాదాలు వచ్చాయి. ఆన్లైన్లో మన ఫోటోలు ఇప్పటికే అవైలబుల్గా ఉండటం వల్ల డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేయడం ఈజీ అయిపోయింది. ఏఐ ఆధారంగా మన బిహేవియర్ని ట్రాక్ చేసే అవకాశం ఎక్కువైంది. ఆన్లైన్ అంటూ సౌకర్యం పేరుతో మన వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎప్పుడైతే అక్కడ ఉంచామో ఆ క్షణం నుంచే మన ప్రైవసీ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్లాలంటే పీసీ ఆన్ చేస్తేనే సాధ్యం. స్మార్ట్ ఫోన్లొచ్చాక ప్రతి క్షణం ఆన్లైన్లో ఉంటున్నాం. అంతేకాదు, ఇప్పుడు ఇంట్లో ఉండే స్మార్ట్ హోమ్ డివైజెస్ ప్రైవసీకి మరింత భంగం కలిగిస్తున్నాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి ఇలాంటివన్నీ మనం మాట్లాడిన మాటల డేటాని కూడా స్టోర్ చేస్తున్నాయి. ఇక ఉచితం అన్నది మరో ప్రమాదం. ఆన్లైన్ సౌకర్యం ఫ్రీగా కావాలనుకుని పబ్లిక్ వైఫైలు వాడేవాళ్లు తమ ప్రైవసీని మరింత ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. పబ్లిక్ వైఫై వాడితే మన డేటా హ్యాకర్ల చేతులకు చిక్కే అవకాశం మరింత ఎక్కువ. మ్యాన్ ఇన్ ద మిడిల్ అనే హ్యాకర్లో మన డేటాని చదవగలుగుతున్నారు. ఫైనల్ గా చెప్పేదేంటంటే, చిన్న చిన్న సైబర్ నేరగాళ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద టెక్ కంపెనీ వాళ్ల వరకు అందరూ మన పర్సనల్ డేటాతోనే ఆటలాడుతున్నారు. మరి వ్యక్తిగత ప్రైవసీకి ప్రమాదం ఏర్పడ్డా ఇలాంటి క్లిష్ట సమయంలో ఏంటి పరిష్కారం అంటే అదే ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మీరే ఆలోచించండి, ఎంతో మంది మన ప్రైవేట్ సమాచారం మీద కన్నేస్తూ ఉండొచ్చు, కానీ అసలు మనం ఆన్లైన్కి కనెక్ట్ కాకపోతే మన డేటాని వాళ్ళు తెలుసుకోలేరు కదా. మనం ఇవ్వనిదే మన సమాచారాన్ని దుర్వినియోగం చేయలేరు కదా. అందుకే ఇకపై మనం ఆన్లైన్కి కనెక్ట్ అయ్యే సిస్టమ్స్ కాకుండా ఎయిర్ గ్యాప్ డివైజెస్ వాడుకోవడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అసలు ఇంటర్నెట్తో కనెక్షన్ లేని డివైజుల వాడకం ఇదే ఇప్పుడు సరికొత్త ట్రెండ్గా ఆవిర్భవిస్తోంది. మరి ఆన్లైన్ సౌకర్యం ఎలా అంటే ఒక మధ్య మార్గం ఉందంటున్నారు.